జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఒక నాయకుడి మైండ్ సెట్ ఏ విధంగా ఉంది, ప్రజల పట్ల తనకున్న విశ్వాసం ఏమిటి అనే విషయంలో అటు నెహ్రూ గురించి కానీ ఇందిరాగాంధీ గురించి కూడా మాట్లాడారు. అంటే మన దేశ ప్రజలు చాలా లేజీ, తెలివి తక్కువ వాళ్ళు. ఇతర దేశాలకు సంబంధించి అటు జపాన్ లేకపోతే మిగతా యూరోప్ వాళ్ళు వీళ్ళందరి గురించి కూడా కోట్ చేశారు. మరోవైపు అటు ఇందిరాగాంధీ కూడా పెద్దగా తేడా ఏం లేదు, అదే మైండ్ సెట్లో ఉంది అని అన్నారు. సో ఈ మైండ్ సెట్స్ విషయంలో నిజంగా ప్రజలను అర్థం చేసుకోవడంలో ఆయన నాయకులు ఫెయిల్ అయ్యారనా, ఎలా ఆ పాయింట్అవుట్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? రంగనాథన్ గారు, మీకు సురేష్ గారికి అందరికీ నమస్కారం. నిన్న ప్రధానమంత్రి మోడీ గారి ప్రసంగం పూర్తిగా నేను లైవ్ చూశాను. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అందులో రెండు పాఠశాలలు చూడాలి మనం. ఒకటేమో ఆయన తను 10 ఏళ్లుగా చేసిన అభివృద్ధి గురించి, అభివృద్ధి మార్గంలో మనం 11వ స్థానం నుంచి 5వ స్థానానికి రావడం గురించి ఇవన్నీ చెప్పారు. చెప్పుకుంటూనే గతంలోని ప్రభుత్వాల మీద, ముఖ్యంగా నిన్న మొన్న అయితే లేదు 10 ఏళ్లుగా వారే ఉన్నారు. అంతకుముందు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 10 ఏళ్ళు, యూపీఏ 1, 2, అంతకుముందు చూసుకుంటే మళ్ళీ వాజ్పేయి ప్రభుత్వం ఉంటుంది. అట్లా చూసుకుంటే ఎక్కడికి వెళ్ళారు? పునాది దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ సమస్య ఏంటంటే, మన గతం ఎంతో ఘనంగా ఉంది అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటూ మా తాతలు నేతలు తాగారు, మా మూతులు వాసన చూడండి అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ న్యాయయాత్ర చేస్తున్నాడు. ఇక్కడ వచ్చిన సమస్య, ఈ న్యాయయాత్రలో మనకు రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు? అన్ని తిరగదోడదాం అంటున్నాడు. 370 ఆర్టికల్ మళ్ళీ మారుస్తామనే ధైర్యం లేదు, కానీ రిజర్వేషన్ల సంగతి 50% రిజర్వేషన్లు దాన్ని మారుస్తామని ఇవి చెప్తున్నారు. ఎప్పుడు కూడా ప్రతిపక్షం బలంగా ఉంటేనే ప్రభుత్వానికి విలువ. దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షం బలహీనంగా ఉంది. దేశంలో వారు మాట్లాడిన దానిలో పార్లమెంట్ సాక్షిగా నిన్న మాట్లాడే ఆత్మవిశ్వాసం ఎంత కనపడుతుందో, గత ప్రభుత్వాల మీద, ముఖ్యంగా నెహ్రూ ఇందిరాగాంధీ ప్రభుత్వాల మీద ఆ మాటల తూటాలు విడిచి నిజంగా చెప్పాలంటే చెణుకులు చలోక్తులు విసురుకుంటూ మాట్లాడారు. అది చాలా చూడడానికి బాగుంటుంది. నేనేమంటున్నానంటే, గతమంతా ఏమీ లేదు, మేము 10 ఏళ్లలో చేసిన వారిని చెప్పుకుంటే అది అవాస్తవం అంతా నేను అంటున్నాను. చాలా ఉంటాయి ఆనాడు పరిస్థితులలో, ఆనాడు వాళ్ళు ఏం చేశారు అనే దాన్ని పక్కన పెట్టి మోడీ ఉంటే ఏం చేసేవాడు ఆనాడు అంటే అది వేరు, అది చెప్పలేమా? అంటే గదజల సేతు బంధనాన్ని మనం నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని కట్టలు కడుతూ ఆ ముక్కలుగా మనం ఆలోచిస్తే లాభం లేదు. అదే మోడీ అతి జాగ్రత్తగా పార్టీ కార్యకర్తలు మాట్లాడినప్పుడు ఎక్కడైతే ఎంత ఆహ్లాదకరంగా ఎంత చలోక్తులు గురించి మాట్లాడారో, నిన్న కాక మొన్న మరి పార్టీ కార్యకర్తల మీటింగ్ ఏది, రాముని మన బాలరాముని ప్రతిష్ట తర్వాత ఆయనను అభినందిస్తూ చేసిన ప్రసంగం కానీ, లేకపోతే ఆ తర్వాత కార్యకర్తల్లో మోడీలో ఇంకొక రూపం చూడాలి. మీరు మనమంతా రాముని పేరు చెప్పుకొని పోతే లాభం లేదు, మనమైన రీతిలో మన ప్రజల్లోకి వెళ్ళాలి, పని చేయాలి. 400 అబ్కాబాద్ 400 అని అంటే 400 సాధ్యం కాదు. గతంలో భారత్ వెలుగుతుంది అంటే మనం నష్టపోయిన సంగతి ఏమిటి చూసినాం కదా. భారత్ వెలిగిపోతుంది అంటే ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వం 2 సార్లు వచ్చింది. అట్లా కాదు, మనం జాగ్రత్తగా ఉండాలి, మంచిగా పనిచేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పిండు కదా. నేను దాన్ని కూడా చూసుకోవాలంటే మోడీలో 2 పాఠశాలలు చూస్తున్నాను. నిన్నటి ప్రసంగంలో చాలా వరకు పాత కాంగ్రెస్ అంటే ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూను ఇందిరాగాంధీ అన్నారు. అది ప్రత్యక్షంగా రికార్డే ఉన్నది. ఎర్రకోట సాక్షిగా నెహ్రూ గారు అన్నది నేను చూశాను, వెనక్కి తిరిగి చూశాను ఒకసారి, నిజంగానే ఆ మాటలు అన్నాడు లేడా అన్నారు. ఇప్పుడు కూడా మనమే అనుకుంటున్నాం, మన ఒట్టి విధవాయలో అని తెలుగు వాళ్ళు ఎప్పటికీ అనుకుంటుంటారు. ఆరంభ శూరత్వం ఎప్పుడు అన్నంత మాత్రాన మనందరం విధవలో మనం ఒప్పుకున్నట్టు కాదు కదా. ఆనాటి పరిస్థితులలో నెహ్రూ గారు మాట్లాడిన మాటల్లో ఏముందంటే, ఆనాడు కొన్ని సంస్థానాలు ఉన్నాయి, అంత నిరక్షరాస్యత ఉంది, 33 కోట్ల మంది ప్రజలే కొన్ని సంస్థానాలు ఉన్నాయి, అవన్నీ కలిపే ప్రయత్నంలో ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆనాటి పరిస్థితుల్లో అది కరెక్ట్ కావచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు నెహ్రూని కించపరుస్తున్నాం, ఇందిరాగాంధీని కించపరుస్తున్నాం, వచ్చే లాభం ఏమిటి అని. ఎప్పుడు కూడా ప్రతిపక్షం వీక్గా ఉన్నప్పుడు అధికార పక్షాలు ఇట్లాగే ప్రవర్తిస్తుంటాయి. నేను ముక్తి వాళ్ళు చెప్తలేను. గతంలో ఇందిరాగాంధీ ఇట్లాగే ప్రవర్తించింది, ఏమైంది? జనతా పార్టీ వచ్చింది. గతంలో నెహ్రూ గారు అట్లా ప్రవర్తించారు. నెహ్రూ గారు అంటే వ్యక్తిగతంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించారు కదా. చూస్తే మీకు 9 రాష్ట్రాల్లో 67లో సురేష్ గారు బాధ్యత 1967కి వచ్చే వరకల్లా కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు 9 ఏర్పడ్డాయి. 9 రాష్ట్రాలు 67కే. అంటే ఆ మెల్లమెల్లగా 57లో నమోదిని ప్రభుత్వం కేరళలో, ఇట్లా చూసుకుంటే ఒక 10 ఏళ్లలోనే 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు. అందుకని ఎప్పుడు కూడా అధికారం ఉన్నదని విరవీగితే ఈ అనుభవం ఆనాడు నెహ్రూకు తప్పలేదు, తర్వాత ఇందిరాగాంధీకి తప్పలేదు, తర్వాత నియంత్రణ ఎవరు వచ్చినా తప్పలేదు అంటున్నాను. ఇవాళ కూడా నేనేమంటున్నానంటే, మోడీ గారు అత్యంత జాగ్రత్తతో పార్టీ వాళ్ళతో మాట్లాడుతున్నారు. పైకి
నిన్న మాట్లాడిన విషయాల్లో చాలా వరకు మనకు ఏదైతే పాత వాటిని విమర్శిస్తూ మాట్లాడినా నేను ఇందులో మోడీ రేపొద్దున 400 గెలవాలంటే ఎంత కష్టమో తనకు తెలుసు. ఎందుకంటే శిఖరాగ్రానికి చేరుకున్నాం, ఇక తర్వాత మిగిలింది ఏం లేదు కనుక దాన్ని నిలబెట్టుకోవాలి, ఇంకా ఒక మెట్టు ఎక్కాల్సిందే అని అనుకుంటున్నారు. మంచిదే కాదంటే. ఇప్పుడు ప్రతిపక్షాలు ఇప్పుడు కూడా శత్రుశేషం రుణశేషం ఉండొద్దని కోరుకుంటే మన కేసీఆర్ గారికి అనుభవం చూశాం కదా, ఇక్కడ ఏం చేశారు ఆయన. అందుకని నేను ప్రతిపక్షాలను గౌరవిస్తూనే ప్రతిపక్షాల డొల్లతనాన్ని బయట పెట్టే ప్రయత్నం నేను చేసింది ఏంటంటే మోడీ గారు చేసిన పని ఏంటంటే ప్రతిపక్షాల డొల్లతనాన్ని విమర్శించు. మన బలాలు పెంచుకోవాలి కదా, ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయి కరెక్ట్ కాదంటలేదు, కానీ బలహీనతను ఆధారం చేసుకుని మనం పోకుండా ఉండాలనేది నిన్న పార్లమెంట్ లో మాట్లాడలేదు, కానీ అంతకుముందు పార్టీ సమావేశాల్లో మాట్లాడి అది నాకు నచ్చింది. అందుకనే మోడీ గారి ప్రసంగం దీన్ని కాకుండా వెనకది ముందు కలిపితే రేపు అభివృద్ధి దిశలో వాళ్ళు అనుకుంటున్నాం, మనకు చాలా సార్లు వాళ్ళు 15 మన ఆర్థిక స్థితి తక్కువ ఉన్నది ఇట్లా మాట్లాడిన సందర్భాలు చెప్పుకుంటూనే 11వ స్థానం నుంచి 5వ స్థానానికి చేసినాం వచ్చే 5 ఏళ్లలో. ఇప్పుడు ఇంకోటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ కూడా ఆయన ప్రశ్నించాడు, చాలా కరెక్ట్ అండి. కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ప్రకారం ఇంకో 15 ఏళ్ళకి కానీ మనము 5వ స్థానం కాదు ఇంకా అవతలకే ఉంటామని అన్నారు. కనుక దాన్ని ప్రశ్నించిండు కాదంటలేదు. అంటే విజన్ ఉన్న నాయకుడు ఎప్పుడు కూడా విజన్ ను తగ్గించుకుంటూ దగ్గరగా, అంటే మనకు ఆ టార్గెట్ ను రీచ్ కావడానికి కాలాన్ని తగ్గించుకుంటూ రావాలి కదా. 2047 కల్లా ఏమవుతుందని చెప్తున్నాడు. కానీ ఒక 2-3 నిర్ణయాలు రేపు పొద్దున 3వసారి ప్రభుత్వానికి వస్తే నేను తీసుకుంటాము అనే మాట మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా తీసుకుంటారు. గతంలో రావణ కాష్టం లాగా రగిల్చిన సమస్యలకు కొంత పరిష్కారం దొరికింది, స్పష్టంగా అంగీకరిస్తున్నారు. ఏంటిది జీవో కానీ మీకు నోట్ల రద్దు ఒక్కటి తప్పే, మిగతా అవన్నీ కూడా వారు తీసుకున్న నిర్ణయాలు, తలాక్ నిర్ణయం వాళ్ళు చేసిన తప్పు కానీ ఇట్లా చూసుకుంటే మీకు చాలా నిర్ణయాలు రావణ కాష్టంలో జరుగుతున్న నిర్ణయాలను జరుగుతున్న మన రావణ కష్టాన్ని మెల్లమెల్లగా చల్లార్చుకుంటూ వస్తున్నారు. అది కరెక్టే. ఫిరోజ్ గారు అన్నట్టు జమ్మూ కాశ్మీర్ మనం పటంగా అందంగా వేసుకుంటాం, మొదటి 5 సంవత్సరాలు వాటిని పూరించడానికే సరిపోయిందన్నారు. కనుక ఇప్పుడు రేపు వచ్చే కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే దానిలో ఏమో తగ్గి మాట్లాడుతున్నారు, కరెక్ట్ అంటున్నాను మోడీ గారు. బహిరంగంగా చెప్పే విషయాలలో ధైర్యంగా చొక్కా మనం ఏమంటారు ఛాతీ విరుచుకొని మాట్లాడుతున్నారు, అది కూడా కరెక్ట్ అంటున్నాడు. ఎందుకంటే ఈ లోపు ప్రతిపక్షాలు అనైక్యత ఒకటి, ప్రతిపక్షాల విమర్శలు అంటే ఒక్క రామ మందిరం నమ్ముకోలే ఆయన, ప్రతిపక్షాలు చీల్చే క్రమంలో కూడా విజయం సాధించారు కదా. ఇప్పుడు నితీష్ కుమార్ ఇటు రావడం కూడా మూడు రాష్ట్రాలు పోయినాయి. ఓ రకంగా చెప్పాలంటే పశ్చిమ బెంగాల్ పోయింది, మనకు ఢిల్లీ పోయింది, ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని దూరం అవుతుంది. స్వయం కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క మాట చెప్పుకొనిస్తాను, కాంగ్రెస్ పార్టీ ఆయన కుటుంబ పాలన గురించి కూడా చాలా బాగా మాట్లాడారు మోడీ గారు. అంటే కుటుంబ పాలన అంటే ఆ కుటుంబంలోని వ్యక్తులు అధికారంలోకి రావడం లేకుంటే మన నాయకులు కావడం కాదు, అది తప్పు కాదు. కుటుంబ సభ్యులకు కూడా హక్కు ఉంటది కదా రాజకీయం రావడానికి. కానీ పార్టీనే కుటుంబం నడితే ఎట్లా అన్నాడు కదా, పార్టీనే కుటుంబం నడపడం తప్పు కదా అన్నాడు. అది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కుటుంబమే నడుపుతుంది పార్టీని. మల్లికార్జున ఖర్గే గారు నామకే వాస్తే లీడర్, మన ఆనాడు అయినాడు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఎవరు దీన్ని మొత్తం నడుపుతున్నారు పార్టీని అంటే నెహ్రూ కుటుంబం. గాంధీ కుటుంబం అన్నాడు తప్పే అంటున్నాడే, నెహ్రూ కుటుంబం నడుపుతుంది ఇప్పటిదాకా 4 తరాలు. ఇప్పుడు కూడా నడపబోయేది అదే అనుకుంటున్నారు. అందుకని ఏమైంది, చాలా మిత్రులందరూ విడిపోతున్నారు. దానికి ప్రధాన కారణం అదే. మిత్రులు కాని మిత్రులు వాళ్ళందరూ కూడా పరస్పరం శత్రువులు, బయట వాళ్ళ కోసం కలిసిండ్రు, శత్రువు మిత్రుడని కలిసిండ్రు. అది ఎన్నో రోజులు ఆ స్నేహం కొనసాగదు కదా. భావసారూప్యం ఉన్న పార్టీలు కలవడం వేరు, ఎదుటివాడిని ఓడించడానికి కలవడం వేరు. అందుకని ఎదుటివాడిని ఓడించడానికి కలిసిన వాళ్ళే కొట్టుకొచ్చేస్తారనడానికి ఇండియా కూటమిలో ఫుల్ స్టాప్స్ ఇండియా కూటమిలో ఫుల్ స్టాప్స్ సెట్ అవును అట్లే ఉన్నాయి. నిన్నటికి ఓవరాల్ గా చెప్పాలంటే నిన్నటి మోడీ ప్రసంగం అద్భుతంగా ఉన్నది, దాన్ని నేను స్వాగతిస్తున్నా. కానీ అంత తీవ్రంగా ఆ పాత పాలన గురించి, నాయకుల గురించి మాట్లాడకుండా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.